అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనికా, హోమియోపతి కన్సల్టెంట్. ఇప్పుడు చాలా మంది ప్రెజెంట్ జనరేషన్ లో అయితే కనుక స్లీప్ డిస్టర్బెన్సెస్, స్లీప్ డిజార్డర్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారండి. ఇలాంటి స్లీప్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కి లైక్ మనకి అలోపతిలో అయితే కనుక టాబ్లెట్స్ లాంటివి ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. లైక్ రెస్ట్రిల్ 0.5 mg అని చెప్పేసి ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ అలాంటి టాబ్లెట్స్ ఏంటంటే మనకి అది యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఏదైతే యాక్టివేషన్ న్యూరాన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా డెడ్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ డెడ్ అయిపోయి మనం లైక్ కోమాలోకి వెళ్ళడానికి కూడా దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక వాటి వల్ల మనకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ మన హెల్త్ లో కూడా చాలా రకాల డిస్టర్బెన్సెస్ వచ్చి కాంప్లికేషన్స్ లాంటి ఫేస్ చేస్తుంటాం అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల స్లీప్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కి. సో అవి మనకి హార్మ్ఫుల్ టాబ్లెట్స్ కాబట్టి అటువంటి యూజ్ చేయకుండా ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్రాబ్లమ్ కి అయితే కనుక మనకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. యూజువల్ గా ఏంటంటే మనకి స్లీప్ డిజార్డర్ అనేది స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్ అనేసి అని కూడా అంటాము. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందని అంటే కనుక మనకి మన బ్రెయిన్ కి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై అనేది ప్రాపర్ గా వెళ్లకుండా ఉంటుందో అప్పుడు మనకి ఈ స్లీప్ డిజార్డర్ ప్రాబ్లం అనేది అవకాశం ఉంటుందండి రావడానికి. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ మేజర్ గా మనకి ఏంటంటే వర్క్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల కానివ్వండి, పర్సనల్ లైఫ్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, లైక్ కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా దాన్ని ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయిపోయి కానివ్వండి, ఎమోషనల్ అయిపోవడం కానివ్వండి, సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోవడం కానివ్వండి, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటే కనుక సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ తో సో మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. స్లీప్ డిజార్డర్ అనేది కూడా మనకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటి వాటికైతే కనుక మనకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మనకి హోమియోపతి మెడిసిన్స్ లో ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్. ఇవి మనకి యూజువల్ గా ఏంటంటే కంప్లీట్లీ మనకి న్యాచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. సో ఇలాంటి స్లీప్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతారో మీరు మా మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదం ని సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్ తో పాటు ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. యూజువల్ గా ఏంటంటే మనకి ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువగా చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ లాంటివి కూడా చేసుకోవాలి అండి. అలాగే దాంతో పాటు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే కనుక మేము మెడినైన్ హాస్పిటల్ కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.